Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. వచ్చిన మేము కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన యోహాను రాసిన శుభవార్త 11వ అధ్యాయము. యోహాను రాసిన శుభవార్త 11వ అధ్యాయము 40వ వచనము నుండి 45వ వచనం వరకు చదువుకున్నాం. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదవని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అడిగాను. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కనులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిన నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేత వస్త్రముతో కట్టబడినవాడు వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లను ఇప్పిపోని వారితో చెప్పాను. కాబట్టి మరియు యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యము చూసిన యూదులలో అనేకులు ఆయన విశ్వాసం చేశారు. అలాగే 39వ వచనాన్ని కూడా చదువుతాం. యేసు ఈ రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికీ వాసన కొట్టుదని అతనితో చెప్పాను. దేవునామానికి స్తోత్రాలు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో గమనించినట్లయితే ఈ సందర్భం మనందరికి బాగా స్థిరపరిచర్యమైన సందర్భమే. మార్త, మరియా, లాజర్ల కథ. లాజరు రోగి అయి ఉన్నాడని యేసు ప్రభువుకు వర్తమానం పంపించాడు. అయినా వెంటనే ఆయన రాలేదు. 4 రోజులు ఆగి బయలుదేరి వచ్చాడు. అప్పటికి లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు ఈ మార్తా మరియలను ఎండబెట్టుకొని కొంతమంది జన సమూహం ఆయన వెంట వచ్చినప్పుడు సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి దగ్గరకు వచ్చి యేసు ప్రభు ఆయన తన శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే 39వ వచనంలో ఈ రాయి తీసివేయుడి అని చెప్పాడు.
ఆ రాయి వారు తీసివేసినప్పుడు యేసు ప్రభు తండ్రికి ప్రార్థించాడు. ఆ తర్వాత లాజరు లేచి రమ్మంటే లేచి వచ్చాడు. ఆయన కట్లెప్పి పని అంటే అలాగే చేశాడు. ఆ కార్యాన్ని చూసిన వారు అనేకులు యేసు ప్రభువునందు విశ్వాసము ఉంచారు. ఇది సాధ్యంగా మనం ఇక్కడ చదువుకున్న వారు. అయితే ఇందులో యేసు ప్రభు దేవుని పిల్లలమైన మనకు యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందిన మనకు దేవుడు 3 విషయాలు మనకు ఆజ్ఞాపించినట్లుగా కనపడుతూ ఉన్నాయి. మా 3 విషయాలు ప్రభు మనకు ఆజ్ఞాపించిన 3 విషయాల గురించి మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాము. మొదటిది, ఆయన సమాధి వద్దకు వచ్చి మొట్టమొదట దేవుని నమ్మిన, దేవుని వెంబడిస్తూ ఉన్న, దేవుని దగ్గర నేర్చుకుంటూ ఉన్న శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, ఈ రాయి తీసివేయుడి, రాయిని తీసివేయాలి. ఏది అంట? రాయిని తీసివేయాలి. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే, రెండవ విషయం అంటున్నాడు విశ్వాసం ఉంచును. ఏమంచాలా? విశ్వాసం. నీవు నమ్మితే దేవుని మహిమను చూసాడు. ఒకటి రాయి తీసివేయాలి, రెండవది విశ్వాసం ఉంచాలి, మూడవది కట్లను ఇప్పాలి. కట్లను ఇప్పాలి. ఈ 3 పనులు దేవుని నమ్మిన ప్రజలకు అప్పగించాడు. లేక ఈ 3 విషయాల గురించి దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే, రాయిని తొలగించాలి. రాయిని తొలగించాలి. ఎందుకు రాయిని తొలగించాలి? ఎందుకు రాయిని తొలగించాలి అంటే, ఆ రాయి వెనక ఏమున్నది? ఆ రాయి వెనక ఏమున్నది? రాయి వెనక జీవము లేని శవమున్నది. ఏముంది? ఆ సమాధి లోపల ఏముంది? జీవము లేని శవము. ఆ శవానికి జీవం రావాలి. శవానికి జీవం రావాలంటే ఆ శవముకు అడ్డుగా ఉన్న రాయి తొలగించబడాలి. రాయి తొలగించబడితే గాని క్రీస్తు జీవము ఆ యొక్క శరీరంలోనికి ప్రవేశించగలదు. అంటే రాయి తొలగించకపోతే యేసు జీవము ఆయనలో ప్రవేశించదా అంటే ప్రవేశించదు. ఎందుకు ప్రవేశించదంటే, ఆ రాయి ఏమి రాయి అయి ఉన్నది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు. ఈ చచ్చిన వారు దేనిలో చచ్చిపోయారట? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై, ఈ చచ్చిన వారు పాతి పెట్టబడిన వారి పైన రాయి వేయబడింది. ఈ రాయి అడ్డంగా ఉంది. ఏమిటా రాయి అంటే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, ఆ రాయి ఏంటో, ఇదిగో రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కృత కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. పాపమనే రాయి మనిషిని జీవితంలో ఉన్నంత కాలము, ఆ రాయి తొలగింపబడకుండా ఉన్నంత కాలము దేవుని నిత్య జీవము
ఆ వ్యక్తిలో ప్రవేశింపలేదు. హల్లెలూయా. పేతురు గారిని ఆయన వాక్యాన్ని విన్నప్పుడు ప్రజలు అడిగారు, అయ్యలారా మేము రక్షింపబడడానికి ఏం చేయాలి? అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి. పాపము క్షమింపబడాలి, మారు మనసు పొందాలి. ఆ పాపమనే రాయి పొర్లించబడాలి. నిత్య జీవము, దేవుని జీవము నీలో ప్రవేశించాలి అంటే పాపం అనే రాయి తొలగించబడాలి. ఈ రోజున రాళ్ళు పొర్లించటం లేదు. చాలా మంది రాళ్ళు పొర్లించడానికి కష్టం. రాయి అంటే బలంగా ఉంటుంది కదా, బలంగా ఉంటుంది కదా కదా. సమాధి దగ్గర వెళ్తే స్త్రీలు అనుకున్నారు, ఏమనుకున్నారు? ఆ రాయి చాలా బరువైనది, దాన్ని తొలగించడానికి మనకి ఎవరు సహాయం చేస్తారు అనుకున్నారు. కాబట్టి రాయి బరువైనది, భారమైనది. కాబట్టి బరువైన పని మనం చేయకూడదు, భారమైన పని చేయకూడదు, సులువుగా పని కావాలి. ఆ సులువు పని ఏంటంటే కట్టుకోవడం. వాడు చచ్చి సమాధిలో ఉంటే, పైన రాయడ్డంగా ఉంటే నువ్వు కట్లెట్లో ఓడదీస్తావు. కట్లెప్పుడు ఓడదీయాలి? కట్లెప్పుడు ఓడదీయాలి? బ్రతికి రాక శవములోనికి జీవం వచ్చి ఆ శరీరము లేచి వచ్చిన తరువాత అప్పుడు కట్లు ఓడదీయాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా మంది ముందే కట్లు ఓడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయ్యే కట్లనే జిమ్మిక్కులు. ఆ కట్లోటం అనేది జిమ్మిక్కులు అన్నమాట. ఏంటి? నీకు తలగారింపు ఉందా? రా. రోగం ఉందా? రా. అప్పులుండయా? రా. కోర్టు కేసులుండయా? రా. ఎవరికి కావాలి? చచ్చినోడికి అవసరమా? చచ్చిన వానికి కోర్టు కేసులతో అవసరమా? చచ్చిన వానికి స్వస్థతతో అవసరమా? చచ్చిన వానికి రోగంతో అవసరమా? చచ్చిన వానికి బిల్డింగ్లు కడతాం అవసరమా? చచ్చిన వాడికి ఏం కావాలి? జీవం కావాలి. దేవునికి స్తోత్రం. జీవము రావాలి వానిలోకి. ఆ జీవించే వాడికి అవసరం ఇవి. హల్లెలూయా. జీవించే వాడికి స్వస్థత అవసరం, జీవించే వాడికి ఆరోగ్యం అవసరం, జీవించే వారికి ఆహారం అవసరం, జీవించే వారికి లోక అవసరతలు అవసరం. చచ్చిన వాడికి ఇప్పుడు ఆ రాయి అనేది ఎవరున్నాడు? బ్రతుకున్నాడా? చచ్చినాడా? రాయికి బయట ఉన్నవారు, బ్రతుకున్నవారు, రాయికి వెలుపల లోపల ఉన్నవాడు చనిపోయినవాడు. ఈ చనిపోయిన వాడు బ్రతకాలి అంటే ఏం చేయాలా? రాయిని పొర్లించాలి. రాయిని పొర్లించాలి. వాడి మీద ఏ రాయి ఉందో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రాయి ఉంటుంది. ఒక్కొక్కరి జీవితానికి ఒక్కొక్క రాయి అడ్డుగా ఉంటుంది. కుటుంబం అనే రాయి, ఆర్థిక పరిస్థితులు అనే రాయి, రోగం అనే రాయి, బాధలనే రాయి, కష్టాలనే రాయి, కుటుంబ సమస్యలనే రాయి, భార్యాభర్తల మధ్య సమస్యలనే రాయి, కులాల మధ్య సమస్యలనే రాయి, మతాల మధ్య సమస్యలనే రాయి, దేవుళ్ళ మధ్య సమస్యలనే రాయి, రకరకాలైన రాళ్ళు ఉంటాయి. వాని మీద ఏ రాయి పెట్టబడిందో ఎతకాలి. మనం ఏ రాయి ఉందో చూడాలి. మొదట ఆ రాయిని తొలగించాలి. హల్లెలూయా. మొదట ఆ రాయి తొలగించబడితే ఏమవుతాడ? దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మొదట రాయి తొలగించబడితే దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడాడు దేవుడు? లాజరు లేచి బయటికి రా అన్నాడు. హల్లెలూయా. వాడి మీద భారముగా ఉండిన ఆ రాయిని
మనం సహాయం చేసే వారికి సహాయం చేసి ఆ రాయిని కనుక పొరలించగలిగితే దేవుడు వారితో మాట్లాడతాడు. మనం కాదు మాట్లాడేది, మనం ఆ సంఘాలు కట్టేది. నేను మన ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మేము ప్రయాసపడ్డాం, కష్టపడ్డాం, ఇబ్బందులు పడ్డాం, శ్రమలు పడ్డాం, కష్టపడి కట్టుకున్నామయ్యా సంఘం అని ప్రార్థన చేస్తాం. ఏం చేస్తామంట? శ్రమలు పడ్డాడంట, కష్టపడ్డాడంట, ఇబ్బందులు పడ్డాడంట, శోధనలు పడ్డాడంట, కష్టపడి కట్టుకున్నాడంట సంఘాన్ని. నువ్వు ఆ కష్టపడి కట్టుకునేది నువ్వు కడతావా సంఘాన్ని? నువ్వు పిలిస్తే పలుకుతాడా? ఏమండి వెళ్తా పిలుస్తూ ఉంటారు కదా, ఎవడన్నా పలికాడా? తీసుకొని వెళ్తూ పిలుస్తున్నారు, ఎవడన్నా పలికాడా? అబ్బాయి లేరానే లెక్కుతున్నాలే అంటాడా? ఎవడన్నా అంటాడా? అలాగా ఎప్పుడన్నా విన్నావా? అట్లా పిలవగా పలికిన వాడు ఎవడన్నా ఉన్నాడేమో విన్నావా? ఎప్పుడో జరిగిందంట అంటారు. అది జరిగిందంటానికి రుజువు ఉందా అంటే నోరేళ్ళ పెడతాం. నీ మాట కాదు అడిగేది, నీ మాటలు కాదు వాడు వినాల్సింది. నువ్వు చేసిన పని ఏంటంటే వాని మీద భారముగా ఉన్న రాయిని కనుక నువ్వు పొరలించగలిగితే, ఆ రాయిని తీసివేయగలిగితే అప్పుడు దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే బ్రతుకుతాడు, నువ్వు మాట్లాడితే కాదు. దేవుడు మాట్లాడితే జీవం వస్తుంది, నీ మాటలో జీవం లేదు. నువ్వు బ్రతికించడానికి బదులు సావడానికి ముందుంటావు. నీ మాటలు బ్రతికించవు, నీ మాటలు చంపుతి. నీ మాటలలో క్రోధం ఉంది, నీ మాటలో విషం ఉంది, నీ మాటలో ఆయాసం ఉంది. కానీ దేవుని మాటలో జీవం ఉంది. హల్లెలూయా. ఆయన మాట్లాడితే శవము జీవము పోసుకుంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆ వ్యక్తి బ్రతకాలి అంటే నువ్వు మొదట నీ పని నువ్వు చేయాలి. ఏంటా పని? రాయి పొర్లించాలి. ఏ రాయి వారి మీద భారంగా ఉందో, ఏ రాయి భారంగా ఉందో ఆ రాయి పొర్లించబడేలాగా, ఆ రాయిని పొర్లించడానికి మనము మన చేతనైనంత వరకు పనిచేసి ఆ రాయిని పొర్లించాలి. ఈ రాయిని పొర్లించున్నాం కానీ రాయిని పొర్లించేటప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. నువ్వు రాయి పొర్లించేస్తున్నావు కానీ పొర్లించేసి తొందరగా పొర్లించాలి అందరూ ఎవరు పొర్లించేసి మంచి పని చేస్తున్నారు పొర్లి అందరూ. ఎందుకో తెలుసా? పొర్లించే ముందు కొన్ని సమస్యలు వస్తాయి, పొర్లించే ముందు కొన్ని ఇబ్బందులు వస్తాయి, పొర్లించే ముందు కొన్ని కామెంట్లు వస్తాయి, పొర్లించే ముందు కొన్ని ఆటంకాలు కలుగుతాయి. చూడండి, రాయిని పొర్లించమని చెప్పినప్పుడు వారు రాయిని పొర్లించబోతూ ఉండగా ఏం జరిగిందంట? అక్కడ ఆ చనిపోయిన వారి సహోదరి చెబుతుంది, మాట్లాడుతుంది, ప్రభువా అతడు చనిపోయేను. చనిపోయిన సంగతి అందరూ తెలుసు కదా. అయితే ఏమంటున్నాడు? అతడు చనిపోయి 4 దినములైనది. ఎన్ని రోజులైందంట? 4 దినములైనది. అంటే ఈ 4 దినాలు ఏంటో తెలుసా? మానవుని జీవితంలో 4 దశలు: బాల్య దశ, యవ్వన దశ, కుమార దశ, వృద్ధాప్య దశ. 4 అయిపోయినాయి అంట. 4 దినాలు అయిపోయినాయి. ఇక ఆఖరికి వచ్చేసాడు అనమాట, చివరికి వచ్చేసింది. కొంతమందికి 4 దశలు అయినా కానీ, చివరి దశలో ఉన్నా కానీ దేవుని దగ్గరకు రాదు. అప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చి దేవుని నమ్ముకుందాం అనుకోరు. మంచాలు పట్టుకుని ఆడపడుతూనే ఉంటారు కానీ యేసు ప్రభువుని నమ్మడానికి ఇష్టపడరు, దేవుని నమ్మడానికి ఇష్టపడరు.
దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడటానికి ఇష్టపడరు, దేవుని వేడుకొనడానికి ఇష్టపడరు, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడరు. అందుకే ఇర్మియా అంటాడు, యవన కాలమును నడిప్రాయమును గతించిపోయినవి, ఆయనను మనము రక్షణ పొందకుంటివి అంటాడు. 4 దినములు అయిపోయింది ప్రభువా, ఇప్పుడు తీస్తే వాసన వచ్చిందేమో. అవును, వాడు చిన్నప్పుడు నమ్ముకోలేదు, చిన్నప్పుడు అలాగే ఉన్నాడు, యవనస్తుడు దుర్మార్గంగా బతికాడు. వాడు ముసలుడైనా కానీ ఇప్పుడు ఆయన బ్రతికేమి మారలేదు. అలాంటి వాడితో ఎందుకయ్యా? అలాంటి వాడు మారతాడా? అలాంటి వాడు అవసరమా? ఇలాంటి దుర్మార్గుడు అవసరమా? ఇలాంటి దుష్టులు మాత్రం అవసరమా? ఎన్నో ఆటంకాలు, ఎన్నో కామెంట్లు, ఎన్నో రకాలైన పరిస్థితులు. అంతేకాదు, వాడలా నశించిపోతున్నా చూస్తూనే ఉంటారు, వాడలా పాడైపోతున్నా చూస్తూనే ఉంటారు. సంతోషంగా ఇంకా వాడిని చూసి చెప్పుకుంటా కథలుగా చెప్పుకుంటారు. వాడు తాగి తందనాలై జీవితం పాడైపోయి చివరికి అవయవాలు పాడైపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నా చూస్తూ ఉంటారు. కానీ వాడు యేసు ప్రభువు నమ్ముకొని మారు మనసు పొంది మంచి జీవితాన్ని జీవితే ఓర్చుకోలేదు కొంతమంది. వాడు బ్రతిమారిపోయింది. ఇంతకుముందు తాగేవాడు ఇప్పుడు తాగట్లా, ఇంతకుముందు తిట్టేవాడు ఇప్పుడు తిడతలా, ఇంతకుముందు కొట్టేవాడు ఇప్పుడు కొడతలా, ఇంతకుముందు మూర్ఖంగా ప్రవర్తించట్లా, ఇప్పుడు మంచిగా జీవిస్తున్నాడు. కానీ మంచి అది పనికిరాదు. అది యేసు ప్రభువు నమ్ముకోకూడదు, యేసు ప్రభువు నమ్ముకోకూడదు. మంచోడిగా మారితే మారితే కానీ యేసు ప్రభువు నమ్ముకోకూడదు. యేసు ప్రభువు నమ్ముకోకుండా మంచోడిగా ఎలా మారుతాడండి మనిషి? యేసు ప్రభుని నమ్మకుండా మంచివాడిగా మారిన వ్యక్తి ఎవరున్నారో చూపించండి ప్రపంచంలో. ఒకవేళ మంచివాడిగా నటించేవాళ్ళు కనపడతారు, కానీ మంచివాడిగా జీవించే వాళ్ళు యేసు ప్రభుని నమ్మకుండా మంచివాడిగా జీవించేవారు ఉంటారు. ఎందుకో తెలుసా? లోకంలో ఏమి లేదు, మంచి లేదు. లోకంలో ఎవడున్నాడు? లోకాధికారి ఎవడు? చెడ్డవాడు. నీ అధికారి చెడ్డవాడు. ఈ లోకంలో ఉన్నది చెడు. మరి చెడులో జీవిస్తూ చెడు వాడి అధికారం కింద ఉంటూ నువ్వు మంచోడిగా ఎలా ఉంటావు? మంచోడిగా ఎలా ఉంటావు? మంచివాడిగా ఉండాలని అనుకుంటావు, మంచివాడిగా బ్రతకాలనుకుంటావు, మంచివాడిని అనిపించుకోవాలనుకుంటావు. కానీ నువ్వేం చేస్తావు తెలుసు? చెడునే చేస్తావు. రోమపత్రికలో పౌలు చాలా స్పష్టంగా ఈ మాటలు చెప్తాడు. నేను మంచి చేయాలనుకుంటున్నాను, కానీ నేను చేయాలనుకుంటున్న మంచిని చేయకపోగా చేయకూడని కీడును చెడును నేను చేస్తున్నా. ఎందుకంటే నాలో ఒక నియమం ఉన్నది, నా శరీరంలో ఒక పాప నియమం ఉన్నది, వాడు నన్ను పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ పాప నియమం నన్ను పరిపాలిస్తుంది, నా శరీరాన్ని లోబర్చుకొని తీసుకెళ్ళిపోతుంది. ఇక రాకూడదు, ఇక్కడ నుంచి అందరి చేత తిప్పించుకుంటా రోతగా ఎందుకు ఈ బతుకు, ఇక్కడ నుంచి రాకూడదు అనుకుంటాడు. మళ్ళా టైం వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఈ నియమము ఈ శరీరాన్ని లాక్కొని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్తుంది. ఇక ఆడగొడతాడు, పేకాట అనుకుంటాడు. ఉన్నవన్నీ పోతున్నాయి, సంపాదించుకున్నంత పోతుంది, పిల్లలు నోటికి ఆడకపోతున్నాయి, పోకూడదు ఇక అనుకుంటాడు. కానీ మళ్ళీ ఏం చేస్తుందంట, ఆ నియమము అది చూడగానే లాక్కొని వెళ్ళిపోద్ది అనమాట. కాటాడి చూద్దాం ఈ ఆటలు ఏమన్నా ఉదయం. ఈ శరీరమునకు బలహీనమైన పరిస్థితి ఉంది. ఆ శరీరాన్ని లోబర్చుకొని తిప్పి ఆడించేవాడు ఒకడు ఉన్నాడు. అది పాప నియమము. హల్లెలూయా. ఆ పాప నియమము మంచి చేయాలనుకుంటున్నా మన చేత మంచి చేయనీయకుండా చెడునే తీపిస్తున్నాడు. నువ్వేం చేస్తావు? అందుకే పౌలు అంగలార్చాడు, అయ్యో
నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని అంగలార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విడిపించేవాడు యేసు క్రీస్తు ఒక్కడే. ఆ జీవం ఇచ్చేవాడు యేసు క్రీస్తు ఒక్కడే. కాబట్టి 4 దినాలు అయిపోయినాయి. ఇప్పుడేంటి? వాసన చూసి వాడు బ్రతుకు కంపు, వాడు జోలికి వెళ్ళకూడదు. కంపు, వాడు నోరు తెరిస్తే కంపు, వాడు మాట్లాడితే కంపు. ఒక్కొక్కడు మాటలు ఉంటాయి భయంకరంగా, నోరు మాట్లాడితే నొసలెక్కిస్తూ ఉంటాయి. ఒక్కొక్కడి జీవితం కంపు, కంపులోనే బ్రతుకుతూ ఉంటాడు. కంపు పడుతున్నాడు. చి ఆ కంపు వాడి దగ్గరికి వెళ్ళాలి. కంపునైనా ఎంపుగా మార్చగలిగిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. నీ కంపు కొట్టే జీవితాన్ని, ఇతరులు అసహించుకునే నీ జీవితం, ఇతరులు హేళన చేస్తున్న నీ జీవితం, ఎవరు దగ్గరకు జారలేకుండా ప్రోత్సహిస్తూ ఉన్న నీ జీవితాన్ని సువాసనమయంగా మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అయితే బండ పొరలించాలి, బండ పొరలించాలి. ఆ రాయిని తీసివేయాలి, రాయిని తీసివేయాలి. ప్రభా, రాయిని తీసేస్తాం, బాగానే ఉంది. ఎక్కడ కష్టపడి రాయిని తీసేస్తాం. ఇంత భయంకరమైన వ్యక్తి, ఇంత భయంకరంగా కంపు కొట్టే వ్యక్తి ఎట్ట బ్రతుకుతాడయ్యా? ఏం కావాలి అక్కడ? విశ్వాసం కావాలి. హల్లెలూయా. విశ్వాసం కావాలి. నేను రాయిని పొరుస్తున్నాను, నా ప్రభువు మాట్లాడతాడు. హల్లెలూయా. నేను రాయి తీసివేస్తున్నాను, నా ప్రభువు మాట్లాడతాడు. నా ప్రభువు మాట్లాడితే వీడు బ్రతుకుతాడు. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి మనకి. విశ్వాసంతో రాయిని పొరలించాలి. ఏమో మన ప్రయత్నం మనం చేద్దాము, బతికితే బతికాడు, పోతే పోయాడు కాదు. అది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నేను నా పని, నాకు అప్పగించిన పని నేను చేస్తూ ఉన్నాను, రాయిని పొరలిస్తూ ఉన్నాను. నా ప్రభు ఉన్నాడు, ఆయన మాట్లాడుతాడు. ఆ మాటలో జీవం ఉన్నది. ఆ జీవం అతను బ్రతికిస్తుంది, అతను బయటకు తీసుకొని వస్తుంది. నమ్మితే దేవుని మహిమను నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను ఎదుగు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలని కదా. విశ్వాసము లేకుండా ఎవడు దేవునికి ఇష్టడుగా నమ్మాలి. నమ్మకంతో పనిచేయాలి, నమ్మకంతో పనిచేయాలి. ఇప్పుడు రాయి పొర్లించేశాడు. విశ్వాసంతో నువ్వు రాయి పొర్లించావు. జరిగింది ఏంటి తెలుసా? వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, లాజరు లేచి బయటికి రాని పిలిచాడు. లాజరు లేచి బయటికి రానగానే ఏం చేశాడ? లాజరు లేచాడు, బయటకు వచ్చేసాడు. ఎట్లా వచ్చాడు? కాళ్ళకు చేతులకు ఒంటి నిండా పేద వస్త్రము చుట్టబడి బయటికి వచ్చాడు. అసలు ఎలా వచ్చాడు? కాళ్ళు వెంటేసి ఉన్నాయి కదా, ఎలా నడిచి వచ్చాడు? అతన్ని నడిపించింది యేసు మాట. హల్లెలూయా. వారి మధ్యలో తీసుకొచ్చి నిలబెట్టింది యేసు మాట. ఆయన మాట్లాడినప్పుడు లేచి రా అన్నాడు. లే అన్నల్లా. లే అంటే లేచి అక్కడే కూర్చునేవాడు, కానీ అలాగా లేదు. ఏమన్నాడు? లేచి బయటికి రా అన్నాడు. ఆయన మాట ప్రకారంగా లేచి బయటికి
వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు పని అప్పుడు చెబుతున్నాడు. ఏంటా పని? ఇప్పుడు వారి కట్లు ఇప్పుకోనియుడి. హల్లెలూయా. ఇప్పుడు ఇప్పాల కట్లు. ఇప్పుడు వాడి కట్లు ఉన్నాయి. ఏంటా కట్లు? మత కట్లు, కుల కట్లు, ఆశాల కట్లు, అలవాటు కట్లు, ఇంకా ఇంకా రకరకాలైన కట్లు. కట్టుబడిపోయి ఉన్నాడు. కొన్నిటికి కట్టుబడిపోయి ఉన్నాడు. కొన్ని పరిస్థితులకు కట్టుబడిపోయి ఉన్నాడు. కొన్ని మొక్కుబడులు కట్టుబడిపోయి ఉన్నాడు. కొన్ని తీర్మానాలకు కట్టుబడిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలట? ఆ కట్ల నిప్పి పంపించాలి. ఆ కట్లు ఇప్పే బాధ్యత ఉంది. లోపల ఉండగా కాదు కట్లు ఇప్పాల్సింది. ఎప్పుడు? బయటికి వచ్చినాక కట్లు ఇప్పాలి. వాడిని లోపల పెట్టి కట్లు ఇప్పడానికి ప్రయత్నం చేయవద్దు. దేనికి కట్టుబడి ఉన్నాడో ఆ కట్లు ఇప్పాలి. దేనికి కట్టుబడి ఉన్నాడో ఆ కట్లు ఇప్పాలి. అది కరెక్ట్ కాదయ్యా. ఈ కట్టు ఉండకూడదు. ఈ కట్టు నువ్వు నడవలేదు. ఇక్కడ దాకా నడిచొచ్చారు కదా, ఇక్కడ దాకా నడిచొచ్చింది నువ్వు కాదు. సమాజంలోంచి నేను బయటకు వస్తే, సమాజంలోంచి వచ్చిన తర్వాత నేను నడవలేదు. కట్టుంటే మటుకి సమాజంలో నుండి వచ్చినప్పుడు బయటకు వచ్చి ఇక్కడ దాకా వచ్చింది కట్లుతోనే కదా. కాబట్టి ఈ కట్లు లేకుండా, ఈ కట్లు తీసేయకుండా నేను ఎందుకు నడవలేను అనుకుంటలేదు. అక్కడ దాకా నడిపించింది యేసు మాట. హల్లెలూయా. సమాధిలో నుండి బయటికి నేను నడిపించింది యేసు మాట. కానీ ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నడవాలి. నీ కాళ్ళ మీద నువ్వు నడవాలంటే నీ కాళ్ళకు కట్టిన కట్లు విప్పబడాలి. హల్లెలూయా. కట్లు విప్పాలి. కట్లు విప్పి వాడిని వదిలేసారు. ఇప్పుడేం చేస్తారు తెలుసా? కట్లు కొంతమంది కట్లు ఇప్పుతారు, వీళ్ళ కట్లు కడతారు. వాడికి కూడా కట్లు ఇప్పేస్తారు. వీడికి మళ్ళీ వాడికి కూడా కట్లు ఇప్పేస్తే వీడి స్వేచ్ఛగా ఏడు పరిగెత్తాడో, మళ్ళీ మన దగ్గర ఉండకుండా పోతాడేమో, మన సంఘానికి రాకుండా పోతాడేమో, ఎక్కడికో పోతాడేమో అని వీళ్ళ కట్లు కడతాం మొదలు పెడతారు. అక్కడి నుంచి అసలు కట్లు ఓడదీయండి రా బాబు, ఓడదీసిపోనండి అని యేసు ప్రభు చెబుతుంటే వీళ్ళేం చేస్తారు తెలుసా? ఆ కట్లు వాడు తెస్తారు. ఏది? ఆ పేద వస్త్రపు కట్లు వాడు తీసేసి ఇప్పుడు వీళ్ళు కట్లు కడతారు. మళ్ళీ వాడు ఎప్పుడు కట్ల నుంచి బయటకు వచ్చే పని లేదు. వాడు స్వేచ్ఛగా బతకడానికి లేదు. ఏదో కట్టులో ఉండాల్సిందే. స్వేచ్ఛగా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి లేదు. స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించడానికి లేదు. స్వేచ్ఛగా ప్రభు సన్నిధిలో ఎదగడానికి లేదు. స్వేచ్ఛగా దేవుని కానికి ఇవ్వడానికి లేదు. స్వేచ్ఛగా దేవుని పని చేయడానికి లేదు. స్వేచ్ఛగా దేవుని సువార్త చెప్పడానికి లేదు. కట్లు కట్టేస్తారు. మళ్ళా కట్లు కట్టేస్తారా? నువ్వు మా ద్వారా వచ్చావు గనక, మేము బోధిస్తే వచ్చావు గనక, మేము కట్లు ఇప్పాము గనక, మేము రాయితులు ఇచ్చాం గనక, మా ద్వారా వచ్చావు గనక, మేము బాప్తిసం ఇచ్చావు గనక మా దగ్గరే ఉండాలి. పెద్ద కట్టేసేస్తారు. ఇక ఇంతకుముందు కట్టింది వస్త్రపు కట్టు, వీళ్ళేసేది ఇనప కట్లు వేస్తారు. ఇక వాడు అక్కడి నుంచి చెట్టు పోలేక, రాలేక, ఎదగలేక నానా అవస్థపడి ఆ కట్లు అట్నే ఉండిపోతాడు. అందుకే ప్రభు ఏమన్నారంటే, ఈ కట్లు కట్టేవాడిని ఏం చెప్పాడు? ఏమన్నా తెలుసా? ఇదిగో మీరు బూదిగంతాల వరకు తిరిగి మీ మతములో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ మతములో చేరిన తర్వాత వారిని రెండంతలుగా నరకపాత్రులుగా చేస్తున్నారు అంటారు. వారంతకు ముందు ఒక ఒత్తేనంటారు. మతంలో చేరక ముందు ఒక ఒత్తే నరకపాత్రులు అంటారు. మతంలో చేరినాక రెండంతలు నరకపాత్రులు అయిపోయారు. కారణం ఏంటో తెలుసా? మనకి స్వేచ్ఛ లేదు. ఆరాధించడానికి స్వేచ్ఛ లేదు, ప్రార్థించడానికి స్వేచ్ఛ లేదు, పాడబడటానికి స్వేచ్ఛ లేదు, కానుక ఇవ్వడానికి స్వేచ్ఛ లేదు, సువార్త ప్రకటించడానికి స్వేచ్ఛ లేదు. అన్నీ అదే మాకు చెప్పకుండా నువ్వేం చేయడానికి లేదు. నువ్వు లేకపోతే శాపగ్రస్తుడు అయిపోతావు. నేను ప్రార్థన చేయమంటేనే చేయాలి, నేను వెళ్ళమంటేనే వెళ్ళాలి, నేను కూర్చోమంటేనే కూర్చోవాలి, నువ్వు పడుకోమంటేనే పడుకోవాలి. జాగ్రత్త. ఏం చేస్తున్నావు? ప్రభు చెప్పినట్టు చేస్తున్నావా? నీ స్వంతగా చేస్తున్నావా?
వదిలేయి. ప్రభు చెప్పాడు, వాడి మీనున్న రాయి పొర్లించమన్నాడు, పొర్లించాడు. ఆయన వాడిని బ్రతికిస్తాడని నమ్మాం, బ్రతికించాడు. వాడి కట్లు ఇప్పేద్దాం, స్వతంత్రుడు అవుతాడు. వదిలేద్దాం, స్వతంత్రంగా దేవుని ఆరాధించుకునేద్దాం, స్వతంత్రంగా వాడి సంఘంలో ఎదగనిద్దాం, స్వతంత్రంగా వాడు వెళ్ళి సువార్త ప్రకటించనిద్దాం, స్వతంత్రంగా వాడిని జీవింపనిద్దాం. యేసు క్రీస్తులో మనకు దొరికినది ఏంటంటే స్వాతంత్ర్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తులో మనకు దొరికింది కట్లు కాదు, కట్టుబాట్లు కాదు. కట్లలో ఉన్న ప్రజలకు యేసు క్రీస్తులో ఏం దొరికింది? స్వాతంత్ర్యం దొరికింది. మీరు గలతీ పత్రికలో చూస్తే చెప్తారన్నమాట. ఇట్టి స్వాతంత్ర్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. నువ్వు స్వతంత్రుడు, దేనికైనా స్వతంత్రుడేనండి. యేసు ప్రభుని నమ్ముకున్నాడు. తప్పు చేయడానికి కూడా స్వతంత్రుడే, తప్పు ఒప్పుకోవడానికి కూడా స్వతంత్రుడే. అయితే యేసుక్రీస్తుని నమ్ముకున్న వారిలో దైవ జ్ఞానం ఉంటుంది కనుక ఏది చేయాలో ఏది చేయకూడదో పరిశుద్ధాత్మ దేవుడు వానికి నేర్పిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని సర్వసత్యములోనికి నడిపిస్తాడు కనుక వాడు ఏం చేస్తాడు తెలుసా? అన్నీ చేయగలిగే స్వాతంత్ర్యం ఉన్నా కానీ చేయకూడని వాటిని చేయకుండా, చేయవలసిన వాటిని చేయకుండా ఉండకుండా దేవుని సన్నిధిలో ముందుకు సాగుతాడు. ఎవరిని ఎక్కడికి వెళ్తాడు? అతడు కుమారుడు, స్వతంత్రుడు. ఎవరిని మళ్ళీ స్వతంత్రంగా తిరిగి వస్తాడు. గమనించండి, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినాడు. కొడుకా లేకపోతే పరాయుడా? ఆ తండ్రికి కొడుకు, నిజంగా ఆ తండ్రికి కొడుకు కాబట్టి ఆ తండ్రి ధైర్యంగా ఉన్నాడు. ఎక్కడ ఎక్కలేదు, జనాలు పెట్టి ఎత్తికించలేదు, వాడు ఎలా ఉన్నాడా ఏంటని విచారించలేదు, వదిలేశాడు. ఎందుకంటే వాడు నా కొడుకు కనుక తిరిగి నా దగ్గరకు వస్తాడు అనుకున్నాడు. హల్లెలూయా. అతడు కుమారుడు, స్వతంత్రుడు. వెళ్ళాడు, స్వతంత్రంగా తిరిగాడు, స్వతంత్రంగా ఉండదు, బాగొట్టుకోవడం అంతా బాగుంటున్నానే చేసుకున్నాడు. చివరికి ఏమైందంట, వాడికి బుద్ధి వచ్చింది. ఇప్పుడు వాడి కట్టుబాట్లు పెట్టుకుంటున్నాడు దేవుని దగ్గరికి. తండ్రి కట్టుబాట్లు కట్టలేదు కానీ వాడు పెట్టుకుంటున్నాడు ఇప్పుడు కట్టుబాట్లు. ఏమన్నా తెలుసా? నా తండ్రి, నేను నీ కుమారుడు అనిపించుటకు తగను నేను. ఇది ఒక కట్టుబాటు. ఇప్పుడు నీ పనివాళ్ళలో నేను ఒక పనివాడిని, ఇది ఒక కట్టుబాటు. నాకు ఆహారం పెట్టు, నేను కూడా నీ కూలి వాళ్ళలో ఒక కూలిలాగా బతుకుతాను. తనను తాను దేవునికి, తండ్రికి కట్టేసుకున్నాడు. తండ్రి, అబ్బాయి నువ్వు ఇక్కడి నుంచి నా కొడుకుగా చెప్పుకోవడానికి మనకి రావురా, నువ్వు నాకు నా ఇంట్లో పాలేరుగా పడుతానంటే రారా అని అల్ల తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మెడ మీద పడి ఏడ్చాడు, కౌగిలించుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు, పాత వస్త్రాలు తీసేశాడు, కొత్త వస్త్రాలు తొలగించాడు, స్నానం చేయించాడు, సౌరం చేయించాడు, విందు చేశాడు తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏ కట్టుబాటు తండ్రి ఎట్లా? ఈడే కట్టుబడ్డాడు ఇప్పుడు తండ్రికి. దేవునికి స్తోత్రం. ఏ కట్టుబడ్డాడు? ఏమని? తండ్రి, నేను నీ కుమారుడిని అనిపించుకున్నకు తగిన వాడని కాను, కాబట్టి ఇక నుంచి నీ కుమారుడిగా నేను బతకదలుచుకోలేదు. ఎందుకంటే ఆ స్వాతంత్ర్యత నేను పోగొట్టుకుంటాను. ఇప్పుడు నేను నీకు కట్టుబడి ఉంటున్నా. ఎలాగో తెలుసా? నీ పనివాడిగా. హల్లెలూయా. నీ పనివాడిగా కట్టుబడి ఉంటున్నా అని తను కట్టుబడ్డాడు. కానీ తండ్రి తను కట్టేయలేదు. తండ్రి కట్టేయని వాడిని నువ్వెవడో కట్టేయటానికి ఇక్కడే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి. ఏడు చెడు బాగూడదు నువ్వు, ఎక్కడ వినకూడదు నువ్వు, ఎవరు చెప్పింది వినకూడదు, ఎవరి కాళ్ళకి వెళ్ళకూడదు.
విడుదలనిచ్చిన తండ్రి చెప్పలేదు ఆ మాట, విడిపించిన తండ్రి చెప్పలేదు ఆ మాట, చేర్చుకున్న తండ్రి చెప్పలేదు ఆ మాట. నువ్వెవరు చెప్పడానికి? ఇక్కడే ఉండాలి, ఇక్కడ నుంచి వెళ్ళకూడదు. ఎవరు చెప్పింది అనకూడదు, నేను చెప్పిందే వినాలి. మన సిద్ధాంతమే పాటించాలి. ఏం సిద్ధాంతం? చీపురు కట్ట. ఈ సిద్ధాంతం స్వతంత్రుడు, క్రీస్తులో స్వతంత్రుడు, స్వతంత్రంగా వెళ్ళనివ్వాలి. అది ప్రభు మనకు నేర్పిస్తుంది. ప్రభు పనిలో, ప్రభు బిడ్డలంగా, దేవుని సేవకులుగా, దేవుని నమ్మిన విశ్వాసులుగా మనం చేయాల్సిన పని ఒకటి, వాడి మీద ఉన్న రాయిని తొలగించాలి. అది విశ్వాసంతో చేయాలి. మన కట్లెత్తి పోనివ్వాలి, వాడిని స్వతంత్రంగా వెళ్ళనివ్వాలి. స్వతంత్రంగా వాడికై వాడు ఆ సంఘానికి, ఆ కుటుంబానికి, ఆ సహవాసానికి కట్టుబడి ఉండాలి. హల్లెలూయా. బానిసను గురించి ఒక నియమం ఉంది బైబిల్లో. బానిస మొదట వాడు అమ్మబడినప్పుడు కొంతకాలం అయిన తర్వాత సునాద సంవత్సరం వచ్చినప్పుడు వానికి విడుదల దొరుకుతుంది. 50 సంవత్సరాలకు ఒకసారి సునాద సంవత్సరం వచ్చింది. అప్పటికి వాడికి విడుదల దొరుకుతుంది. వీడికి అప్పటికి ఏమైపోద్ది అంటే వీడికి పెళ్ళి అయిపోద్ది, పిల్లలు పుట్టుకుంటారు. అప్పుడు యజమానుడు అంటాడు, కదా నువ్వు స్వతంత్రుడు అయిపోయావు, ఇక నీ ఇష్టం వెళ్ళిపో అని స్వతంత్రత ఇస్తాడు. కానీ వెళ్ళాల్సింది ఎవరంటే వీడు ఒక్కడే. ఎందుకో తెలుసా? ఆ భార్య యజమానుడి దగ్గర ఉండగానే వచ్చింది, బిడ్డలు యజమానుడి దగ్గర ఉండగానే వచ్చాడు. కనుక ఆ బిడ్డలు, భార్య యజమానుడి సొత్తు. వీడొక్కడే యజమానుడికి బానిసగా కట్టుబడ్డాడు కనుక, అమ్మబడ్డాడు కనుక వీడొక్కడే విడుదలై వెళ్ళాలి. అది దాని నియమం. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు? స్వతంత్రుడయ్యాడు, కానీ తన భార్యల గురించి, తన బిడ్డల గురించి యజమానితో ఏం చేస్తాడు తెలుసా? అయ్యా, నేను స్వతంత్రుడు కావడానికి నేను ఇష్టపడలేదు. నా భార్య నిమిత్తము, నా బిడ్డల నిమిత్తము నేను నీకు దాసుడుగానే ఉంటాను అని తనకు తానుగా దాసత్వంలోనికి వస్తాడు. హల్లెలూయా. ఇది స్వతంత్రంగా తనకు తానుగా దాసుడైనాడు అనమాట. వీడు పొమ్మన్నా వాడిక. అంతకుముందు అమ్మబడివాడు ఏం చేస్తాడు తెలుసా? ఈయన దొరికితే ఆ పారిపోదామని ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు స్వతంత్రంగా బానిసైన వాడికి వెళ్ళటానికి లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే యజమాని, నువ్వు ఇప్పుడు నువ్వు కట్టుబడ్డావు కనుక నేను నిన్ను కట్టేయట్లేదు, నీవు కట్టుబడ్డావు కనుక రమ్మని చెప్పి అతన్ని దారుబంధం దగ్గరికి తీసుకెళ్ళి అతని చెవుని దప్పడంతో ఆ ద్వారబంధంలోకి దిగేటట్లుగా పడతాడు. ఆ చెవుకు బెజ్జం పెడతాడు. ఇప్పుడు ఏమని చెవికి బెజ్జం ఉందో వాడేవిడంట? స్వతంత్రంగా లోబడిన బానిస. హల్లెలూయా. అమ్మబడిన బానిస కాదు వీడు. ఆ చెవికి రంధ్రం ఉన్న వ్యక్తి అమ్మబడిన బానిస కాదు, స్వతంత్రంగా యజమానుడికి లోబడిన బానిస. అలాగే కుమారుడు కూడా తండ్రికి స్వతంత్రంగా తనకు తానుగా లోపరుచుకొని తనకు తానుగా కట్టుబడిపోయాడు. కనుక వాళ్ళకై వాళ్ళు కట్టుబడితే అది ఆశీర్వాదం. వాళ్ళకి ఆశీర్వాదం, మనకి ఆశీర్వాదం. కానీ మనం మాత్రం చేయాల్సిందేంటి? కట్లు విప్పిపోనివ్వాలి. ఇప్పుడు స్వతంత్రుడు బ్రతకని క్రీస్తులో స్వాతంత్ర్యం వచ్చింది. ఆ క్రీస్తు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని వారు దుర్వినియోగపరచుకోకుండా జరగని. ఒకవేళ దుర్వినియోగం చేయాలనుకున్న పరిశుద్ధాత్ముడు దుర్వినియోగం కానివ్వడు. పరిశుద్ధాత్ముడు అనుదినం హెచ్చరిస్తూనే ఉంటాడు, సరిదిద్దుతూనే ఉంటాడు.
కాబట్టి తప్పిపోయిన కుమారుని తండ్రి వెళ్ళి తీసుకురాలేదు, కానీ వాడికై వాడే వచ్చాడు. కొంతమంది సంఘాల నుంచి తప్పిపోతారు. తప్పిపోయి మళ్ళీ ఏడేం చేస్తారంటే ఎక్కడ వినలేక, ఎక్కడ ఉండలేక, తండ్రి దగ్గరకు రాలేక మొహమాటం ఎక్కువైపోయి అక్కడే ఉండిపోతారు. ఎక్కడ ఏం చేయాలో అర్థం కాదు. పైపించి వీళ్ళు ఏమంటారు తెలుసా? మమ్మల్ని రమ్మంటే నేను ఎందుకు బాబు, మమ్మల్ని రమ్మంటలేదుగా అనుకుంటారు. కుమారుణ్ణి తండ్రి రమ్మని పిలవలేదు. రమ్మనలేదుగా, రమ్మంటే ఎందుకు బాగున్నాడు అంటే ఇంకేం రాలేదు. వాడికి ఏమొచ్చి వచ్చాడు? చిన్న కుమారుడు ఏమొచ్చి వచ్చాడు? బుద్ధి వచ్చి వచ్చాడు తండ్రి దగ్గరికి. ఇంకా మమ్మల్ని రమ్మలేదు, రమ్మంటే పోదాం అనుకుంటున్నాం అని అంటున్నారంటే ఏమి రాలేదు. ఇంకా బుద్ధి రాలా. బుద్ధి వస్తే రాబడతాడు, బుద్ధి వస్తే కట్టుబడతాడు. బుద్ధి రాలేదు కాబట్టి కట్టుబడతాడు. ఒకవేళ రమ్మంటే వచ్చినా మళ్ళీ 4 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఏదో సమస్య వచ్చిందనుకో, అప్పుడు ఏమంటాడో తెలుసా? ఏమనుకుంటాడు? నేను రాకుండా ఉండాలనుకున్నాను, నేను రాకడానికి తీసుకొచ్చాడు, వచ్చాను, ఎప్పుడే ఉండదో నాకు తెలుసు, అందుకే నేను రాకుండా ఉంది. ఎందుకో కారణం తెలుసు. బుద్ధి రాలేదు. బుద్ధి వస్తే ఏం చేస్తాడు? వచ్చి కట్టుబడిపోతాడు అనమాట. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు బుద్ధి వచ్చింది, కానీ మాకు ఆయన రమ్మంటలా, మా పాస్టర్ గారు రమ్మంటలా, మా పాస్టర్ గారు రమ్మంటే పోతాం. నీకు నిజంగా బుద్ధి వస్తే రమ్మంటే కాదు పోవాల్సింది, నీకై నువ్వే వెళ్ళాలి. తండ్రి రమ్మని కొడుకుని పిలవలేదు. అతడు తండ్రి, కొడుకు, నా తండ్రి ఇంట అనేకులకు ఆహారం ఉంది, నా తండ్రి ఇంట అనేకులకు పని ఉంది, నా తండ్రి ఇంట నేను హాయిగా ఉన్నాను, నేను బయటికి వచ్చి చెడిపోయాను, నేను బయటికి వచ్చి నాదంతా పోగొట్టుకున్నాను, నా ఆత్మీయత పోగొట్టుకున్నాను, నా ఆస్తి పోగొట్టుకున్నాను, నాకు కలిగినంత చెడ్డ స్నేహంతో మొత్తం పోగొట్టుకున్నాను. ఎవడో చెప్పిన మాటలు విని ఆ మాటలకు ఇదైపోయి నేను సమస్తం కోల్పోయాను. కానీ ఇప్పుడు తిరిగి మరో నా తండ్రి దగ్గరికి వెళ్తా అని అనుకున్నాడు కనుక తండ్రి దగ్గరకు వచ్చాడు. కనుక తండ్రి అతను చేర్చుకున్నాడు. కనుక తండ్రికి కట్టుబడి పోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తిరిగి వస్తే చేర్చుకొని తండ్రి ఎవ్వరు ఉండరు. ఏ తండ్రి తిరిగి వస్తే పాప మా పనికిరావు, మా ఇంట్లోకి రావద్దు అని ఏ తండ్రి త్రోసివేయడు. ఎందుకంటే తండ్రి ప్రేమ వేరు. ఆ తండ్రి కుమారుడు బాగుపడాలనే, బాగు కోసమే ఆలోచిస్తాడు, కానీ వాడు చెడిపోవాలని ఆలోచించడు ఎప్పుడు కూడా. వాడు చెడిపోయినప్పటికి కూడా నా కుమారుడు మారతాడు, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మారతాడు, తిరిగి నా దగ్గరకు వస్తాడు అని తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ తండ్రి ప్రేమ లాంటిది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు మనకు 3 పనులు అప్పగించాడు. 1 రాయి బోధించాలి, 2 విశ్వాసం ఉంచాలి, 3 కట్లు ఇవ్వాలి. అలా చేసినప్పుడు పాపములో, అపరాధములో చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. అదే కాలం మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభా, ఇన్న మాటలు బిడ్డల హృదయాలు భద్రపరచండి. మా తండ్రి, నీ ఆజ్ఞలకు మేము లోబడి రాయి బొరించువారుగా, విశ్వాసంతో పనిచేయవారుగా, కట్లు ఇప్పి పంపించేవారిగా ఉండడానికి నీ కృపా సహాయం మాకు దయచేయమని, మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను.
ఆమేన్.